హాయ్ అండి, వెల్కమ్ టు విఎన్ ఫ్యామిలీ. ఇవాళ మనం మొక్కజొన్న బూరెలు చేద్దామండి. చూసారు కండి, చాలా మెత్తగా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడైతే మొక్కజొన్న పొత్తుల్ని మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ పట్టాలి. ఫస్ట్ మిక్సీ పట్టాక బెల్లం చూసారా అండి, ఇది డిమార్ట్లో తీసుకున్నా నేను. కిలో వచ్చేసి 70 రూపీస్ 75 ఉంది. బెల్లం భలే ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. బెల్లం బాగుంది. బెల్లం చూసారు కండి, బెల్లం ఇది కిలోకి ఒక కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా. ఈ బెల్లంలో నాకు ఎంతవరకు అవసరమవుతుందో అంత బెల్లాన్ని పక్కకి తీసుకుంటున్నా అండి. ఇలా మెత్తగా తురిమి తీసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమంలో కొంచెం బెల్లం వేసి, సరిపడా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసా. ఇలా అయిపోయిందండి. మా పాప చేస్తుంది బూరెలు. ఆయిల్ వేడవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గారెలు ప్రిపరేషన్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎంత స్వీట్గా చేస్తుందో మా పెద్ద పాప. ఇప్పుడు వేడివేడిగా ఆయిల్లో వేయాలి అండి. ఆ ఆయిల్ అయితే చిందింది భలేగా, చుక్కలు చుక్కలు చిందింది. అంటే వేయటం రాలేదు ఆయిల్లో. గారెలు ఆయిల్లో వేయటం రాక మీద పడేలా వేసాము. అంతే అండి, గోల్డెన్ కలర్లో డీప్ ఫ్రై అయ్యేదాకా వేయించాలి. అవి డీప్ ఫ్రై అయ్యాక 2 సైడ్స్ కాల్చి తీసేసేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక గారెలన్నీ తీసేస్తే బూరెలు అంటారు అనుకుంటా. బూరెలు తీయాలి. మొక్కజొన్న బూరెలు గారెలు చేసేసిన నేను. ఇవే అండి మొక్కజొన్న బూరెలు కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ కుడేలు తిరునాళ్ళ జాతర వెళ్ళామండి. తిరునాళ్ళ వెళ్ళాక పెళ్లి జరుగుతుంది. జాగారం చేద్దాం అనుకున్నామండి. జాగారంలో భాగంగా దేవుడి పెళ్లికి వెళ్ళాము. అక్కడ ఎంత జనం ఉన్నారో అండి, పెళ్లి చూద్దామంటే చూడలేకపోయాము. మేము మండపం వెనక వైపు దూరంగా మెయిన్ రోడ్డు మీద ఉన్నామండి. అంత దూరంలో నుంచి కూడా అసలు ఎంత జనం ఉన్నారో అండి. ఇంకా ముందు వైపు అయితే చెప్పలేము, మండపం ముందు వైపు అయితే అసలు ఆలోచించాల్సిన పని లేదు, ఎంత జనం ఉన్నారో. ఎలాగో ఒకళ్ళ దూరం నుంచి పెళ్లి చూసేసామండి. శివుడు కళ్యాణం చూసేసాం. ఆ నైట్ జాగారం చేసాం, మంచిగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ వచ్చేసామండి. బాయ్ బాయ్ అండి. విఎన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.